ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో భాగంగా హైదరాబాద్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే మ్యాచ్కు సంబంధించిన టికెట్లు బ్లాక్ మార్కెట్లో ప్రత్యక్షం అవటం, గ్రౌండ్కు కరెంటు కట్ అవ్వడం ఇప్పుడు వివాదాలకు కారణమవుతున్నాయి. ఈ విషయాలపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. దేశంలో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇప్పటికే ఫస్ట్ మ్యాచ్ జరగ్గా 6ల మోతతో అభిమానులు ఉర్రూ తొలగించారు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్. ఇక అప్పటి నుంచి హైదరాబాద్ గ్రౌండ్లో జరిగే మ్యాచ్ల మీద క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్తో పాటే వివాదాలు కూడా స్టార్ట్ అయ్యాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబర్చగా మ్యాచ్ టికెట్ల కోసం ఆతృతగా ఎదురు చూశారు. కానీ వాళ్ళందరికీ నిరాశ ఎదురైంది. టికెట్ల విడుదల చేసిన గంటలోపే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. అప్పటి నుంచి బ్లాక్ మార్కెట్లో టికెట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ వ్యవహారంపై హెచ్సీఏ మీద కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మ్యాచ్ జరుగుతుందని తెలిసి కూడా ఉప్పల్ స్టేడియంకు అధికారులు కరెంటు కట్ చేయటం, బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోవటం ఇవన్నీ హెచ్సీఏ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని మండిపడ్డారు. అయితే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ పేరున్న జట్టులో హైదరాబాద్కు చెందిన ప్లేయర్లు లేకపోవడం దారుణమని ఆరోపించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే. సన్ రైజర్స్ టీంలో తెలుగు ప్లేయర్లు లేకుంటే ఉప్పల్ మ్యాచ్ ఆడనివ్వనంటూ దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. మరోవైపు డేవిడ్ వార్నర్ ఫిక్సింగ్ చేస్తున్నాడని తాను చెప్పినందుకే అతన్ని సన్ రైజర్స్ టీంలోంచి తీసేశారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యాచ్ టికెట్లు ఆన్లైన్లో 20 నిమిషాల్లోపే విక్రయాలు పూర్తవడం ఏంటని దానం నాగేందర్ ప్రశ్నించారు. హెచ్సీఏతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామన్నారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుందంటూ ఆరోపించారు. వేలాది టికెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారన్నారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. బ్లాక్ మార్కెట్ దందాపై సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ మినిస్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు దానం చెప్పుకొచ్చారు.